ఎద్దు ఏడ్చిన యవసం రైతు ఏడ్చిన రాజ్యం ముందట పడదని రేవంత్ సర్కార్ను విమర్శించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ పోరాటం చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం ఉంటుందని, లేదంటే రైతుల కోసను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటుందని రేవంత్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలనే ఉద్దేశమే రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. ముంగట పడది అని చెప్పి మళ్లీ మొదలైన రైతన్న కష్టాలు ఇవాళ మోర్తాడులో రోడ్డు మీద కూర్చునే పరిస్థితి మనకు దాపురించింది. నేను 3 రోజుల నుంచి పాల్గొండ నియోజకవర్గంలోని అనేక గ్రామాలు కల్లాల దగ్గర తిరుగుతున్న సందర్భంలో ఆ రైతుల బాధలు చూసి, కల్లాల దగ్గర పేరుకుపోయిన వడ్ల కుప్పలు చూసి, ముఖ్యంగా మహిళా రైతులు చాలా మంది నాతో గోడు వెళ్ళబోసుకున్నారు. సరే ప్రయత్నం చేసి నేను కలెక్టర్ గారికి మాట్లాడి, డిఎస్ఓకి మాట్లాడి, జేసీకి మాట్లాడి నాకున్న అనుభవాన్ని వాళ్ళకు సూచనలు చెప్పి, కానీ ఎంత చేసినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది తప్పిస్తే పట్టించుకున్న నాతులు లేడు. పోరాటం చేస్తే గాని ఈ ప్రభుత్వం మాట వినదు, పోరాటం చేస్తే గాని మన వడ్ల కుప్పలు ఇవ్వవు అని నా మనసు కూడా అనిపించే ఇవాళ ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నాము అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. అసలు ఈ ప్రభుత్వానికి మొత్తం వడ్లు కొనే ఉద్దేశం లేదు. ఏదో తూతూ మంత్రంగా నడిపియాలి. నెల 15 రోజుల క్రితమే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి ప్రకటన చేశారు. కొబ్బరికాయలు అయితే కొట్టిరు కానీ 10 రోజుల దానిక సంచులే రాలే. అప్పలోపట మన ధాన్యం కోసుడైపోతా ఉన్నది. కల్లాల కుప్పలు తెస్తా ఉన్నారు కల్లాల మీదకి, కానీ సంచులు రావు. కాంట పెట్టడానికి మళ్ళొక వారం రోజులు, అట్లా ఒక 15-20 రోజులు టైంపాస్. కాంట పెట్టిర్రు అంటే ఆ అలాట్మెంట్ ఏదైనా కొత్తగా తెచ్చిర్రు కదా. లారీల వడ్ల సంచులు ఎత్తాయి. రైస్ మిల్లుకు పోవడానికే 3 రోజులు. ఏ రైస్ మిల్లుకు పోవాలని అదేమో తెచ్చిర్రు. రైతుల వడ్ల కుప్ప పోయి కల్లాల దగ్గర ఏరినాక నెల 15 రోజులకు గాని రైస్ మిల్లు దిగుతలేవు. ఇది ఇట్లుండగానే మీదికెళ్ళి మొగులవుడు. రైతులకు భయం, ఆయన తడిచిపోతే ఎట్లా. 1900 ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొనుడు మొదలు పెట్టి 19 పోయింది. ఇప్పుడు 1850కి వచ్చింది, 1800కి వచ్చింది. ఇక నిన్న 7 గంటలన్నట 1750 కొన్నారట. ముప్కాలు కూడా 1750 అంటున్నారు. 2390 రూపాయలు వచ్చే మద్దతు ధర ఇవాళ 500 రూపాయలు రైతు నష్టపోయి 1750 రూపాయలకు అమ్ముకునే దుస్థితిని కావలసుకొని ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు కావలసుకొని డిలే చేసి, ఆలస్యం చేసి ఇవాళ రైతుని తుట్టికి అమ్ముకునే పరిస్థితి తెచ్చింది. రైతుకు 500 క్వింటాలకు పోయిందంటే ఎకరాకు 15,000 పోయినట్టు. 5 ఎకరాల వరేసిన రైతుకు 75,000 స్ట్రేట్ గా ఈ కొనుగోలు కేంద్రాలు డిలే చేసుకుంటూ పోవుడే. వీళ్ళకేం లాభం? ప్రభుత్వంకి ఉన్న వడ్లన్నీ కొంటే పైసలు ఇవ్వాల పడుతుంది. సన్న వడ్లు మొత్తం కొంటే 500 బోనస్ ఇవ్వాల పడుతుంది. అవిట్లా తప్పించుకోవాలి. అవిట్లా తప్పించుకోవాలంటే అసలు కొనుడే కొనొద్దు, మెల్లగా టైంపాస్ చేయాలి. టైంపాస్ చేస్తే రైతు ఆయన అమ్ముకుంటాడు ఎన్నో ఒక దగ్గర. ఇగో ఇది ప్రభుత్వం ప్లాన్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్.